అందరికీ నమస్కారం అండి. నేను మీ మైండ్ విజన్ వేణుగోపాల్. ఈరోజు సిఎస్ఎస్ యాక్టివిటీ గురించి నేను ప్రస్తావించడానికి మీ ముందుకు వచ్చాను. అసలు వాట్ ఈస్ ద సిఎస్ఎస్ యాక్టివిటీ? ఈ సిఎస్ఎస్ వర్క్షాప్ గురించి ప్రస్తావించే ముందు ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఒకటే. అసలు సిఎస్ఎస్ వర్క్షాప్ ధ్యేయం ఏంటి, లక్ష్యం ఏంటి? సిఎస్ఎస్ వర్క్షాప్ లక్ష్యం ఏంటంటే సగటు విద్యార్థి యొక్క ఏకాగ్రతని రెట్టింపు చేయడమే సిఎస్ఎస్ వర్క్షాప్ యొక్క లక్ష్యం. ఎందుకంటే ఏకాగ్రత సాధ్యమైనప్పుడే కదండి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది పిల్లలకి. అంటే వాళ్ళు చదివిన విషయాన్ని వెంటనే గుర్తుపెట్టుకుని లాంగ్ లాస్టింగ్ వాళ్ళు మెమరైజ్ చేసుకోగలుగుతున్నారంటే ఏదో ఒక అద్భుత శక్తి వాళ్ళ మైండ్లో పనిచేస్తుందనే కదా. అదేనండి సిఎస్ఎస్ వర్క్షాప్ ఖచ్చితంగా దాన్ని నిజం చేయగలుగుతుంది. ఎందుకంటే ఏకాగ్రత అంటే ఏంటి? మనకున్న 5 సెన్స్ ఆర్గాన్స్ని ఏకీకృతం చేసి ఒక చోట విలక్షణంగా దాన్ని దృష్టి కేంద్రీకరించగలిగే విధానాన్ని ఏకాగ్రత అని అంటాం, రైట్? అయితే 5 సెన్స్ ఆర్గాన్స్ అంటే ఏంటి? ఐస్, నోస్, ఇయర్, టంగ్ అండ్ స్కిన్. ఈ 5 సెన్స్ ఆర్గాన్స్ అంటే పంచేంద్రియాలని నిమగ్నం చేసి ఒక విషయం మీద ఏకీకృతం చేయడమే ఏకాగ్రత. అయితే ఈ 5 సెన్స్ అనేది సెన్స్ నిజంగా సెన్స్ 100% సెన్స్తో ఉన్నాయా? ఎస్, కళ్ళతోనే మనం చూస్తున్నాం ఎక్కువగా, కానీ చెవులతో వినడం మర్చిపోతున్నాం మనం. అంటే సగటు విద్యార్థి కళ్ళతో చూడాల్సి ఉంటుంది బోర్డు మీద, చెవులతో టీచర్ గారు చెప్పేది వినాల్సి ఉంటుంది, అలాగే నాలుకతో వల్ల వేయాల్సి ఉంటుంది, చదవాల్సి ఉంటుంది, అలాగే చేతులతో రాయడాలు. అంటే మొత్తం 5 సెన్స్ ఆర్గాన్స్ ఏదో రకంగా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి దేనికి? కాన్సన్ట్రేషన్ చేయడానికి. సో అటువంటి వినూత్నమైన విధానాలు ఏ స్కూల్లో నేర్పుతున్నారో మీరు చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. మనం ఎన్ని లక్షలు ఫీజు కట్టామనేది కాదు కదండి, ఎంత ఎఫెక్టివ్గా ఆ చదువుని వాళ్ళ మైండ్కి ఎక్కించగలుగుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ కాదా? అయితే ఈరోజు సిఎస్ఎస్ వర్క్షాప్ ద్వారా ఈ 5 సెన్స్ ఆర్గాన్స్ని నిక్షిప్తం చేసి కాన్సన్ట్రేషన్ ఎబిలిటీస్ని డబల్ చేసేటువంటి లక్ష్యంతో మైండ్ విజన్ సిఎస్ఎస్ వర్క్షాప్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో మీరు మీ పిల్లల్ని సిఎస్ఎస్ వర్క్షాప్లో జాయిన్ చేసిన తర్వాత మీరు గమనించాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే వాళ్ళలో వినూత్నమైన మార్పు. అంటే ఒక రకంగా చెప్పాలంటే సహజంగా మీ పిల్లవాడి వయసు 10 సంవత్సరాలు అయితే తన ప్రవర్తన 13 ఏళ్ల వయసున్న వ్యక్తిలా ఉంటుంది. అంటే మెచ్యూరిటీ డెవలప్ అవుతుంది, అలాగే ఆలోచన విధానం బ్రాడ్ అవుతుందండి. అంటే బ్రాడ్ థింకింగ్ అలవడుతుంది, అంటే ఆలోచించే విధానం చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు అంతకుముందు కొట్టుకుని పిల్లలు అనుకోండి కొట్టుకోవడం మానేస్తారు. అంతకుముందు కేర్ చేయట్లేదు అనుకోండి, ఇన్స్ట్రక్షన్స్, పేరెంట్స్ ఇన్స్ట్రక్షన్ కేర్ చేయడం మొదలు పెడతారు. అంతకుముందు వాళ్ళు సరిగా చదవలేకపోతున్నారనుకోండి, చదువు మీద ఆసక్తి పెంపొందిస్తుంది. అదే అంతకుముందు వాళ్ళు ఎంత చదివినా సరే గుర్తుపెట్టుకోలేకపోతున్నారనుకోండి, ఆ గుర్తుపెట్టుకునే సామర్థ్యతను కూడా డబల్ చేస్తుంది, అంటే సామర్థ్యాన్ని కూడా పెంపొందిస్తుంది. అంటే సిఎస్ఎస్ వర్క్షాప్ ఒక్కటే మొత్తం విద్యార్థి యొక్క దశను దిశను కూడా నిర్దేశించగల ఏకైక వర్క్షాప్ అని చెప్తాను. సో ఇంకెందుకంటే ఆలోచిస్తున్నారు, మీ పిల్లల్ని ఈరోజే సిఎస్ఎస్ వర్క్షాప్లో మెంబర్షిప్ తీసుకుని సిఎస్ఎస్ వర్క్షాప్ వాళ్ళకి ఇప్పించి వాళ్ళు కూడా అత్యంత ప్రతిభావంతులుగా అలాగే మేధో సంపత్తి కలిగిన మంచి భారత పౌరులుగా తీర్చిదిద్దచ్చు. సిఎస్ఎస్ వర్క్షాప్ కంప్లీట్ చేశాక అడిషనల్గా వచ్చే బెనిఫిట్ ఏంటంటే ప్రవర్తన నడవడిక. అంటే పిల్లల్లో చదువు పట్ల టాపర్స్గా ఉండడమే కాకుండా వ్యవహార శైలి కూడా, అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఏ విషయాన్ని, అంటే పేరెంట్స్తో ఎలా మెలగాలి, స్నేహితులతో ఎలా ప్రవర్తించాలి, వాళ్ళ యొక్క దిశానిర్దేశం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రవర్తన నడవడిక మొత్తం కంప్లీట్ హోలిస్టిక్ డెవలప్మెంట్. అంటే బిహేవియర్స్లో కూడా పాజిటివ్ చేంజ్ మీరు గమనించవచ్చు. సో ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ మేము ఇస్తున్న యాక్టివిటీస్ మీరు ఖచ్చితంగా చెప్తున్నానండి, ఖచ్చితంగా 100% ఇటువంటి యాక్టివిటీస్ ఇప్పుడు దాకా మీరు వినుండకపోవచ్చు, ఈ బైట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అంటే నార్మల్గా జనరల్గా అందరూ నేర్పడానికి ప్రయత్నిస్తాం, కానీ చెప్పే విధానాలు టెక్నికల్గా నేర్పగలిగితే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ మనం చూడవచ్చు. సో ఖచ్చితంగా పేరెంట్స్ మీరందరూ కూడా మీ పిల్లల్ని మంచి ప్రయోజకులుగా మార్చాలనుకుంటే ప్లీజ్ వెల్కమ్. అవర్ మైండ్ విజన్ ఈజ్ అబ్సల్యూట్లీ అవైలబుల్ ఫర్ యూ టు డెవలప్ యువర్ చిల్డ్రన్. అంటే ఒకరికి చెప్పాలంటే
వాళ్ళు ఒక హోలిస్టిక్గా అత్యంత ప్రతిభావంతులైన సామర్థ్యత కలిగిన మేధావులుగా మార్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరిన్ని వివరాలకై మా నెంబర్ని సంప్రదించండి. నమస్కారం.